హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ మధుమున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే బ్లాగ్ వచ్చేసి శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధి. మనం సూర్యాపేట నుంచి అయితే స్టార్ట్ అయినాం గాయస్. మనం కొంచెం ముందుకెళ్ళగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్గా నాకు వర్షంలో డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. కొంచెం మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. ఎండ కంటే వర్షంలో నాకు చాలా మంచిగా అనిపిస్తుంది గాయస్. మనమైతే ఆల్రెడీ స్టార్ట్ అయినాం. నల్గొండ క్రాస్ అవ్వగానే మనకు ఎల్లమ్మ తల్లి టెంపుల్ వచ్చేసింది. ఎల్లమ్మ తల్లిని ఇక్కడ అంటే మనం కార్లోనే ఉండి దర్శనం చేసుకున్నాం గాయస్. ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకుని అయితే స్టార్ట్ అవుదాం గాయస్. ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు అయితే ఇక్కడికి వచ్చిన. చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ, ఇది ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకున్నాం కదా గాయస్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. కొంచెం ముందుకెళ్ళగానే ఎందుకు చూపిస్తున్నా అంటే, మనం వెళ్ళే దారిలో ఎవరైనా సూర్యాపేట స్టార్ట్ అయితే వెళ్ళే దారిలో ఎక్కడెక్కడ ఏమేమి గుడులు ఉంటాయి, టెంపుల్స్ ఉంటాయి, అక్కడ మనం దర్శించుకొని పోవచ్చు అనే ఉద్దేశంతో చూపిస్తున్నా. మనం కొంచెం ముందుకు రాగానే, ఇంతకు ముందు అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇంతకు ముందు కూడా నేను శ్రీశైలం లాస్ట్ ఇయర్ వచ్చినా, కానీ ఇది కొత్తగా కట్టారు అనుకుంటా టెంపుల్స్. ఆంజనేయ స్వామి విగ్రహం అండ్ లార్డ్ శివ విగ్రహం ఉంది. ఇక్కడ నుంచి చూసేసి మనం నైట్, యాక్చువల్గా లేట్ అయింది గాయస్. నైట్ మనం స్టార్ట్ అయినాం కదా, మేము ఇక్కడ టెంపుల్ దాటగానే కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ స్టే చేసినాం. ఒక లాడ్జ్ తీసుకొని స్టే చేసినాం. అక్కడ నుంచి అయితే మనం వచ్చేసినాం గాయస్. ఇదంతా కూడా ఇంకా తెలంగాణ బార్డరే. ఇంకా మనం ఆంధ్ర బార్డర్లోకి అయితే ఎంటర్ అవ్వలేదు. నల్లమల ఫారెస్ట్లోకి అయితే మనం ఇప్పుడే ఎంటర్ అయినాం గాయస్. యాక్చువల్గా నేను ఎక్కువ ట్రావెల్ జర్నీ అనేది జర్నీ ఎక్కువ చూపించాను. ఎందుకు అంటే అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. అనవసరంగా వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి నేను తీయట్లేదు. బట్ ఇక్కడ నుంచి మనం శ్రీశైలం వెళ్తుంటే అసలు ఘాట్ రోడ్డు ఎంత దారుణంగా ఉంటుంది అనేది మాత్రం చూపిస్తున్నా. చూడండి, అసలు ఎంత హైట్లో మనం జర్నీ చేయాలంటే డ్రైవింగ్ స్కిల్స్ హెవీగా ఉంటే తప్ప డ్రైవింగ్ చేయలేరు. చూడండి గైస్, ఇది శ్రీశైలం డ్యామ్ చూడండి. యాక్చువల్గా గేట్లు అనేది ఏమి ఎత్తలేదు. సో అసలు యాక్చువల్గా వాటరే లేవు, డ్యామ్లో వాటరే లేవు. ఈవెన్ మేము బాత్ చేయాలన్నా కూడా చాలా కష్టమైపోయింది గైస్. వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా ఫ్లోటింగ్ వాటర్ అయితే చాలా వరకు అసలు జీరో అని చెప్పాలి. చాలా తక్కువ, ఒక చిన్న పాయలాగే ఫ్లోటింగ్ వస్తుండే. వ్యూ అయితే చూడండి గాయస్, చాలా బాగుంటుంది వ్యూ అయితే. యాక్చువల్గా అంటే మొబైల్లో చూడడం కంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. కానీ మేము స్టార్ట్ అయ్యేసరికి నైట్ లేట్ అయింది కదా, సో మార్నింగ్ లేచేసరికి లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11 o'clock ఏమో అయింది అనుకుంటా గైస్. ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, 11-12 అవుతుంది. అసలు ఎండ చూడండి, ఎండ కొడుతుంటే ఏమంటారు, ఎండమావులు అంటాం కదా అప్పట్లో మనం, ఆ విధంగా అవుపడుతుంది మనకు వ్యూ అయితే. చూడండి, మనం లోపలికైతే వచ్చేసినాం. ఇందాక మీకు చూపించిన కదా, కింద డ్యామ్ ఉంది కదా, అక్కడే బాత్ చేద్దామని, ఇక్కడ స్నానం చేసేసి వెళ్ళిపోదామని కిందకైతే వచ్చినాం. యాక్చువల్గా ఇదంతా వాటర్ ఉండాలి, బట్ వాటర్ లేదు కాబట్టి మనం వెహికల్ తీసుకొని అయితే లోపలికైతే వచ్చినాం గాయస్. అక్కడ మనం ఫస్ట్ మీకు కార్ చూపించిన కదా, అక్కడికి వెళ్తే వాటర్ అయితే బాగలేదు. అంటే అక్కడ స్టాక్ అయి ఉన్న వాటర్, ఈ ఫ్లోటింగ్ వాటర్ మీకు పైనుంచి కింద చూపించినప్పుడు చిన్న దారలాగా వస్తుంది కదా, ఆ ఫ్లోటింగ్ వాటర్ ఇవి చాలా క్లిస్టర్ అండ్ క్లియర్గా ఉన్నాయి. చాలా బాగుంది వాటర్ అయితే. ఇక్కడైతే మేము స్నానం చేసేసి వెళ్ళిపోదామని లోపలికి వచ్చినాం గాయస్. యాక్చువల్గా నాకు ఫ్లోటింగ్ వాటర్ అంటే చాలా ఇష్టం గాయస్. నార్మల్గా మన ఏదైనా ఊర్లలో చిన్న కాలువలు ఉంటాయి కదా, పిల్ల కాలువలు ఉంటాయి కదా, ఆ పిల్ల కాలువలలో వాటర్ వచ్చినా కూడా నేను మామూలుగా అక్కడికి వెళ్ళి జస్ట్ ఫ్రెష్ అవ్వడం, లైక్ ఎలా అంటే కాళ్ళు కడుక్కోవడం, అక్కడ కూర్చొని టైంపాస్ చేయడం అట్లా చేస్తుంటా. నాకు వాటర్ అంటే అంత ఇష్టం, అందుకే ఎంజాయ్ చేస్తున్నా. బాత్ అయితే అయిపోయింది గాయస్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ స్నానం అయితే అయిపోయింది గాయస్. రాళ్ళల్లా ఎండ అయితే కష్టంగానే ఉంది. ఎండ ఫుల్ పైన ఎండ, కింద రాళ్ళ హీటు, స్లిప్ అవుతున్నాయి రాళ్ళు అయితే చాలా వరకు. కార్ అయితే అక్కడ పెట్టినాం, ఇదంతా నడవాల్సిందే ఇప్పుడు. ఎండ మాత్రం కొంచెం మేము మార్నింగ్ పడుకొని లేచేసరికి లేట్ అవ్వడం వల్ల ఎండ గట్టి కొడుతుంది. మీరు ఎప్పుడైనా ఎవరైనా వచ్చేవాళ్ళంటే మాత్రం మ్యాక్సిమం నైట్ రావండి. ఇక్కడ పడుకుంటే కొంచెం బాగుంటుంది, గుడి దగ్గర పడుకున్నట్లు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మార్నింగ్ ఇట్లా స్నానం చేసుకొని దర్శనం కూడా ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. బట్ మాకేంటంటే మేము అనుకోకుండా వేరే దగ్గర నుంచి వచ్చినాం కాబట్టి మాకు లేట్ అయిపోయింది గాయస్. మీరు ఎవరైనా వచ్చేవాళ్ళంటే మాత్రం ఈవినింగ్ రండి, ఇక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ స్నానాలు చేసుకొని ఫ్రెష్గా దర్శనం చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా ట్రెక్కింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంత నదిలోయలోంచి లోపలికి ఎక్కాలంటే, పైకి ఎక్కాలంటే
పైకి ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంది. ఎండ కొడుతుంది, రాళ్ళు కూడా స్లిప్ అయిపోతున్నాయి గాయస్. వాటర్ ఫ్లో అవ్వడం వల్ల స్టోన్స్ కూడా చాలా వరకు షార్ప్గా ఉన్నాయి. అది పైకి అయితే వచ్చేసిన ఆల్మోస్ట్. కొంచెం లింగి కట్టడం కొత్త కాబట్టి లింగి కూడా జారిపోతుంది. అసలు ఎండ ఎలా ఉందంటే కంప్లీట్గా మనం అసలు కొద్దిసేపు ఇక్కడ నిలబడితే షర్ట్స్ వాటంతటా అవే కాలిపోతాయన్నంత రేంజ్లో ఉంది. మనం లోపలికైతే వచ్చేసినాం గాయస్. ఇది ఇప్పుడు మనకి ఇంతకుముందు కనిపించింది కదా, అది పాలధార పంచదార అంటాం. అక్కడ నుంచి రైట్ పోతే పాలధార పంచదార. మనం శ్రీశైలం లోపలికి టెంపుల్ దగ్గర రాగానే ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఇలా కనిపిస్తుంది గాయస్. శ్రీశైల క్షేత్ర దర్శనం వలన అశ్వమేధ యాగ ఫలం లభిస్తుందని మహాభారతం చెప్తుంది గాయస్. మేము అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చినాం. కార్ అక్కడ పార్క్ చేసేసి, ఇదే టెంపుల్ ఏరియా. ఇక్కడ నుంచి మనం టెంపుల్లోకి వెళ్ళాలి. అంటే యాక్చువల్లీ హెవీ క్రౌడ్ ఉందనుకో ఇక్కడ నుంచి ఎగ్జిట్ ఉంటుంది. బట్ ఇప్పుడు క్రౌడ్ అంతా ఏం లేదు కాబట్టి అసలు ఈ టైంలో నన్ను అడిగితే మేము తప్ప ఎవరు రాడనుకుంటా. ఎందుకంటే అంత ఎండలో మ్యాక్సిమం రాలేరు. ఎవరైనా వచ్చినా ఎర్లీ మార్నింగ్ 6 o'clock 5 o'clock వస్తారు. ఇప్పుడు కనిపిస్తుంది కదా గైస్, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అన్న వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. అన్న తలనీలాలు సమర్పించుకొని అక్కడ వెయిట్ చేస్తున్నాడు. మనం యాక్చువల్గా మొబైల్ ఉంది కదా, వాళ్ళు మొబైల్ తెచ్చుకోలేదు, కార్లో పెట్టారు. కానీ మనం ఇక్కడ వీడియో తీయాలని ఉద్దేశంతో మొబైల్ తెచ్చినాం కాబట్టి ఇక్కడ లాక్ రూమ్ ఉంది, క్లాక్ రూమ్ అక్కడ చేసేసి దర్శనం చేసుకొచ్చుకున్నాం గైస్. దర్శనం చేసుకున్నాక ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంటుందని నాకు తెలిసింది. ఆ వాటర్ ఫాల్స్కి వెళ్దామని అయితే వచ్చిన గైస్. ఆ వాటర్ ఫాల్ నేమ్ వచ్చేసి సిద్ధిరామప్ప కొలను. యాక్చువల్లీ చాలామంది అయితే ఇక్కడికి రారు, ఎందుకు తెలియదు. అక్కడి నుంచి ఒక 900 meters దూరంలోనే మనకు ఈ సిద్ధిరామప్ప కొలను అనేది ఉంటుంది. కిందికైతే వెళ్దాం గైస్. చాలా కిందికి వెళ్ళాలి. కొంచెం యాక్చువల్గా ఒక్కలం పోతే మనకు భయం కూడా అవుతుంది. నేను వేరే వీడియోలో చూసిన, నాకు తెలియదు. బట్ ఏంటంటే నేను బెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ శ్రీశైలం అని కొడితే డైరెక్ట్ మనకి ఇదే చూపించింది గైస్. మీరు కూడా అలా కొట్టచ్చు. గూగుల్లో అలా సెర్చ్ చేసినప్పుడు డైరెక్ట్ మనకి ఇది రోడ్ సైడే ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. లోపలికి అయితే వెళ్తున్నాం గైస్. రోడ్డు బాగానే ఉంది. ఇక్కడ వరకు అయితే రోడ్డు బాగానే ఉంది. రోడ్ మీన్స్ మనం నడవడానికి అయితే బాగానే ఉంది. వే అయితే ఇక్కడ నుంచి చూస్తే సౌండ్ అయితే వినిపిస్తుంది కానీ మనకు అది కనిపించట్లేదు వాటర్ ఫాల్స్ అనేది. ఇలాగే చిన్న వే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ కిందికి వెళ్ళిపోవాలి. కొంచెం ఘాట్ రోడ్లో ఎలా అయితే మనం వచ్చామో నడిచేటప్పుడు కూడా ఇది ఒక ఘాట్ రోడ్ అని చెప్పాలి. కొంచెం ముందుకు వెళ్దాం గాయస్. ఇక్కడ సాధువులు ఉంటారని పైన వాళ్ళు చెప్పారు. చూద్దాం, కిందికైతే వెళ్దాం గాయస్. చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ చూడండి, ఆ రాళ్ళలోంచి వాటర్ వస్తున్నాయి. ఇక్కడ సాధువు వాళ్ళు తాగడానికి కానీ ఇంకేదైనా వాళ్ళ యూసేజ్ కోసం అక్కడ ఒక పైప్ పెట్టుకున్నారు. కానీ చూడండి, అక్కడ నుంచి మనకు వాటర్ రాళ్ళలోంచే వస్తున్నాయి. ఈ గంగ అనేది ఎక్కడ పుడుతుందో ఏందనేది కూడా మనకు తెలియదు కదా. అది లోపల నుంచి ఉడుతున్నాయా ఎట్లా అయిందనేది మనకు తెలియదు. కానీ ఆ లోపల నుంచి ఇది ఒక గుట్ట, ఆ గుట్ట లోపల నుంచి వాటర్ అయితే వస్తున్నాయి గాయస్. సాధువులు అయితే ఇక్కడ పడుకున్నారు చాలామంది. కొంచెం యాక్చువల్లీ మనోళ్ళు వెనకలు వస్తున్నారు, నేనైతే ముందు వెళ్తున్నా. వాళ్ళు కొంచెం నడవలేము, దిగలేము, చిన్నగా వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పారు అన్న వాళ్ళు. నేనైతే వెళ్తున్నా గాయస్. ఒక్కరం వెళ్ళాలంటే మాత్రం కొంచెం భయమే అవుతుంది. చూడండి, వే కూడా సరిగా ఉండదు, చాలా కిందికి ఉంటుంది, వే ఉండదు. మీకు మొత్తం వీడియో అంతా తీస్తే లెంతీ అవుతుందని కట్ చేసి తీసిన గాయస్. మనం చాలా అయితే కిందికి వెళ్ళాలి. నేను మధ్యలో వీడియో అంతా కట్ చేసి తీసిన. ఆల్మోస్ట్ కిందికి అయితే వచ్చినాం గాయస్. ఇట్లా వాటర్ ఉడుతున్నాయి కదా, ఆ వాటర్ కూడా మొత్తం పాకురు పట్టి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా నడవండి, లేకుంటే జారిపోతారు. ఆల్మోస్ట్ మనం కిందికి అయితే వచ్చినాం. ఇక్కడ ఒక అయ్యగారు ఎవరు ఉన్నారో అతను అడుగుదాము. అతను పూజ చేసుకుంటున్నాడు. అక్కడ స్నానాలు చేసేసి గంగమ్మ తల్లికి పూజ చేసుకుంటాడు ఆ స్వామి. మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం గైస్. ఫ్రెండ్స్తో వస్తే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు, కానీ మా వాళ్ళు అయితే కిందికి రాలేదు. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చేసరికి వీడియో తీద్దామని అయితే నేను తీస్తున్నా. కొంచెం అన్నకి కాలు నొప్పి అయి ఉండే, ఒక అన్న నడవలేడు, అందుకే నేను ముందుగా వచ్చిన. చాలా బ్యూటీ. నాకు ఇట్లా వాటర్ ఫాల్స్ అన్న, ఫ్లోటింగ్ వాటర్ అన్న చాలా ఇష్టం. అసలు అన్నం లేకుండా ఏం లేదు, నాకు లంచ్ డిన్నర్ టిఫిన్ ఏది అవసరం లేదు, జస్ట్ చూస్తూ ఉండిపోతా. వ్యూ అయితే ఆసం ఉంది. ఇక్కడ నుంచి చూడండి లోయ.
మస్తు అంటే మస్తు అయితే ఎంజాయ్ చేసిన. బట్ ఏంటంటే ఒక చిన్న విషయం జరిగింది, నాకు కొంచెం భయమై నేను స్పీడ్ అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ ఒక వ్యూ తీసుకుని వెళ్దామని స్పీడ్గా వ్యూ అయితే తీసి వెళ్దామని బయటకు వెళ్ళినా. ఏం లేదు కానీ ఇక్కడ డమరుకం సౌండ్ వచ్చేసరికి నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. అందుకే సారీ గ్యాస్ వీడియో అయితే తీయలేకపోయినా. ఇక్కడ కొంచెం నాకు డమరుకం సౌండ్ వచ్చింది. వాటర్ ఇట్లా సెల్ఫీ క్యామ్ పెట్టి వీడియో ఇద్దామనేసరికి వాటర్ రెడ్ కలర్ కనపడ్డాయి. ఎందుకు ఏందని నాకు అర్థం కాలేదు కానీ మస్తు అయితే భయం అయితే వేసింది. అక్కడి నుంచి అయితే నేను రిటర్న్ అయిన వెంటనే మా వాళ్ళు రాలేదు, నేను ఒక్కడిని పోయినా. వాళ్ళు వస్తారు అనుకుని వెళ్ళినా కానీ చూసేసరికి వాళ్ళు రాలేదు. నాకైతే మస్తు భయం అయితే వేసింది. ఇక్కడైతే కిందికైతే వెళ్ళినా కానీ అసలు మస్తు అంటే మస్తు భయం అయితే అయింది. పైన ఏదో డమరుకమా లేదంటే డబ్బా సౌండ్ అర్థం కాలేదు కానీ సౌండ్ అయితే గట్టిగా వచ్చింది. చూడండి నాకు ప్యాక్ అయిపోయింది. వెంటనే అక్కడి నుంచి అయితే స్పీడ్గా ఊరికి వచ్చేసిన. ఎవరైనా ఉంటే భయం కాదు కానీ నేను మా వాళ్ళు వెనకాల నాతో వస్తున్నారు అనుకొని వెళ్ళినా. సరే వాళ్ళు రావడానికి లేట్ అవుతుంది కదా అనుకున్నా, లేట్ అయినా పర్లేదు అనుకున్నా కానీ వాళ్ళు రాలేదు. అక్కడ ఎవరు లేరు, అయినా కానీ ఏం కాదనుకున్నా కానీ అసలు ఫుల్ టెన్షన్ అయింది. దేవుడిదే కానీ దేవునితో భయం కనుకుంటారా. మనం ఏం తప్పు చేసినా ఏమో మనకు తెలియదు కదా. తెలియకుంటే ఏమైనా తప్పు చేస్తే స్వామి శిక్షించాలనుకుంటే ఆ శిక్షకు మనం అర్హులే అనుకో. బట్ ఏదో లోపల తెలియని భయం అయితే వేసింది. అట్ ద సేమ్ టైం వాటర్ కూడా మీకు వ్యూ పెట్టి దాంట్లో నేను ఆటాడుకుంటూ మీకు చూపిద్దాం అనుకున్నా. బట్ వాటర్ కూడా నాకు సెల్ఫీ ఆన్ చేయగానే వాటర్ కూడా నాకు రెడ్ కలర్ కనపడ్డాయి. అమ్మ ఇక కథం అసలుకి ఇక ఫుల్ టెన్షన్ అయితే అయిపోయింది. కార్ దగ్గరికి తురుకొచ్చేసిన. మా వాళ్ళు వస్తున్నారు, వెనకాలనే ఉన్నారు. ఇదైతే నేను వ్యూస్ కోసమో లేదంటే దేనికోసం అయితే చెప్పట్లేదు గైస్. సీరియస్లీ నేను ఫేస్ చేసిన కాబట్టి. లేకుంటే ఆరామ్సే మీకు నేను కృష్ణానగర్లో ఎలా అయితే బాత్ చేశానో ఎక్కడ కూడా అక్కడ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వీడియో అయితే ఇద్దాం అనుకున్నా. భయం అయింది కాబట్టి అక్కడ నేనేం సీన్ క్రియేట్ చేయలేదు. నా స్పెక్స్ అయితే అక్కడ మర్చిపోయినా, తీసుకొని వచ్చేటప్పుడు మన స్పెక్స్ మర్చిపోయినా. మళ్ళీ బ్యాక్ వెళ్ళి అక్కడ పాకులు నల్ల జారిపడుతున్న భయం అయింది. అయినా సరే స్పీడ్గా ఎవరికి తీసుకొచ్చిన గైస్. అన్న మీరు వస్తారు అనుకోండి నేను కిందికి పోయినా, నన్ను మోసం చేసి అన్న. మీరు వస్తారు అనుకోండి కిందికి పోయినా, సగం దాకా వచ్చిన కిందికి రాలేగా. అక్కడ స్టెప్స్ ఇట్లా స్ట్రెయిట్ ఉన్నాయి కానీ మళ్ళీ ఎక్కేటప్పుడు ఇబ్బంది అనేసి మీరేమో అది ఎక్కలేమని మీరు ఆగిపోయారు. మీరు నిమ్మలంగా వస్తారు అనుకోండి నేను వెళ్ళిపోయినా, కిందికి పోగానే టెన్షన్ అయిపోయినా నాకు. నాకు మీరు రాలేదన్న టెన్షన్ కూడా లేదు. నాకు సౌండ్ అట్లా వాటర్ ఎఫెక్ట్ అయ్యేసరికి నాకు ఫుల్ టెన్షన్ అయిపోయింది అన్న. నాకు తెలిసి స్వాములు ఉంటారు కదా, అక్కడ స్వాములు నాకేం కనపలేన్న, మొత్తం వాటర్ ఫాల్స్ లాగే ఉంది. ఏంటంటే మనకు కనిపించకుండా వాళ్ళు సపరేట్ గా దగ్గర ఉంటారు, గుహలాగా ఉంటాయి కదా రాళ్ళలో. చిన్న చూపిస్తుంది ఇందాక అవునులే కానీ ఏమో నాకైతే టెన్షన్ అయిపోయింది అన్న. గైస్ ఇప్పుడైతే మనం సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఏంటంటే శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళేటప్పుడు రిటర్న్లో మనం సాక్షి గణపతి టెంపుల్ని విజిట్ చేసి వెళ్ళాలి. దేనికి రీజన్ ఏంటంటే సాక్షి గణపతి దేవుడు మనం ఇక్కడికి వచ్చినట్టుగా సాక్ష్యం ఆయన రాసుకుంటాడు అనమాట. ఆయన డైరీలో రాసుకుంటాడు మనం వచ్చిపోయినట్టుగా సాక్ష్యం అనమాట. సో మనం వెళ్ళేటప్పుడు అయితే ఇప్పుడు మనం దర్శించుకొని అయితే వెళ్దాం. ఆల్రెడీ ఇక్కడైతే ఆగినాం గాయస్, వెళ్తున్నాం. యాక్చువల్లీ చాలామంది అయితే వెళ్ళేటప్పుడు అంటే మేము శ్రీశైలం వచ్చేటప్పుడు కూడా దర్శించుకుంటారు, కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఏంటంటే అక్కడ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగి సాక్షి గణపతి టెంపుల్ దగ్గర ఆగి ఇక్కడ విజిట్ చేసి వెళ్తారు. ఇక్కడ టెంపుల్లో అయితే వీడియో తీయలేదు. బట్ ఏంటంటే ఇక్కడ ఆ వీడియోలో మనకు గణపతి స్వామి ఎలా ఉన్నాడంటే ఇలా కూర్చొని ఒక పేపర్ మీద లిఖిస్తున్నట్టుగా ఉండు. హాయ్ గాయస్, దర్శనం అయితే అయిపోయింది, మనం అయితే ఇంటికైతే వెళ్తున్నాం గాయస్. బాయ్ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.